ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చిలక జోష్యం అంటండి ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడుక ఉంది. ఇంతవరకు ఏ కాలం నుంచో చిలక జోష్యం ఉందండి. నమ్మండి, వినండి. 12 రాసుల మీద డిసెంబర్ నెల 1 తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఏ రాశి మీద ఎంత గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం మొత్తం చెప్తా వినండి. ఫస్ట్ రాశి మేషరాశి. టీ చిలకమ్మ, మేషరాశి వాళ్ళ శాస్త్రము, మేషరాశి వాళ్ళ భవిష్యవాణి, మేషరాశి వాళ్ళ గణితవాణి. టీ చిలకమ్మ టీ. వావ్. మేషరాశి వాళ్ళకి సాక్షితంగా చిలుకూరు బాలాజీ దేవుడు మహాదేవుడు. మేషరాశి వాళ్ళు ఎవరైనా కానీ ఒక్కసారి చిలుకూరు బాలాజీ స్వామి దర్శనం చేసుకొని రావాలి. మనసు లోపల ఒక్క కోరిక అనుకొని 11 సుట్లు ముందు తిరిగిన తర్వాత, కోరిక అయిన తర్వాత 108 సార్లు మళ్ళీ వెళ్ళిన తర్వాత 108 సార్లు తిరిగి రావాలి. ఆ స్వామి మొక్కు తీర్చినట్టు. మనసులో అనుకోని కోరిక స్వామి దగ్గర పోయి నమస్కారం చేసి వచ్చిన తర్వాత మీ కోరిక 100% నెరవేరుతుంది. ఇది తప్పని మాట. జరిగిన వాళ్ళకి ఎందరో మహానుభావులకి అయిపోయింది అలా కోరిక. అనుకున్న కోరిక పక్కా జరుగుతుంది. నా మాట నమ్మండి, వినండి. మేషరాశి వాళ్ళకి జ్ఞానము, తెలివి, జ్ఞానం చాలా మంచిగా ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే జ్ఞానం, పిల్లలు కూర్చుంటే పిల్లల లెక్కనే మాట్లాడతారు, వయసులో కూర్చుంటే వయసుల లెక్కనే మాట్లాడతారు, ముసలులో కూర్చుంటే ముసలుల లెక్కనే మాట్లాడతారు తప్ప నేనే గొప్పమని మాట్లాడరు. అందరితో సమానంగా నడుస్తారు. నేనే గొప్ప, నాకు తెలివి ఉంది, చదువు ఉంది, డబ్బు ఉంది, బలం ఉంది, నాకు తెలివి ఉంది, మంచిగా నేను ఏ పని చేసినా నేను సాగిస్తామని ఇట్లా ఓవర్ కారు. వెగస్టా ఓవరు చాలా అట్లా కారు అన్నమాట. అందరితో సమానంగా నడుస్తారు. అది బాగుంది. మేషరాశి వాళ్ళ దగ్గర జ్ఞానం, తెలివి, స్నేహము, దోస్తి పనికొస్తుంది. ఇచ్చింది మాత్రం తొందరగా తిరిగి రాదు. ఇచ్చింది తొందరగా తిరిగి రావాలంటే జర కొట్లాడ, జగడ, లపడ ఏదో ఒకటి అయి వస్తుంది కానీ ఖాళీగా అయితే రాదు. ఎందుకో రాత్రి అనకుండా పగలనకుండా కష్టం చేసి పైసకు పైసా కూడబెట్టి 4 రాళ్ళు వెనక జమ చేసుకొని పెట్టిన తర్వాత సమయం వస్తుందో, ఆపత వస్తుందో, మంచి అవుతుందో, చెడవుతుందో, కాలు వస్తుందో, చైన్ వస్తుందో, లేకపోతే పండుగ వస్తుందో, పబ్బం వస్తుందో, ఏదో దానికి 4 రాళ్ళు సంపాదించుకొని వెనక పెడితే నాకు ముందల ఏదన్నా సమయం వచ్చిన తర్వాత అది కాపాడుతుంది కదా అని మీరు మంచిగా జతనంగా చేసి కట్టి పెడితే ఏమవుతుందో దానికి ఏదో అవసరం వస్తుంది. కావలసిన వాళ్ళకి అవసరం వచ్చి అయ్యా నాకు ఒక ఇన్ని డబ్బులు కావాలి ఏమని అన్న అడుగుతారు. అలా అడిగితే మీ మనసు ఎలాంటి తెలుసు అయ్యా, చాలా పవిత్రమైన గుణం, మంచి గుణం. హుషారి మాటలు, చాల్బాజీ మాటలు మాట్లాడకుండా ఉన్న మాట ఉన్నట్టే మాట్లాడడం. సరే ఆపత్తి వచ్చింది అంటున్నావు కదా, నీకు వచ్చిన ఆపత్తి ఏమిటిది, నాకు వస్తే ఏమిటిది, ఎవరికి వచ్చిన ఆపత్తి ఏమిటిది. ఆపత్తి వచ్చిన తర్వాత చూసుకుంటూ కూర్చుంటే వాడు మనిషి కాడు. సరే నీకు ఆపత్తి వచ్చింది కదమ్మా, ఈ 4 రాళ్ళు నేను జమ చేసి పెట్టినా తీసుకోపోమని ఇస్తావు. ఇంకా తర్వాత అడగపోతే అది పెద్ద కొట్లాడ, పెద్ద నిష్ఠురం, అది ముఖం నల్లగా చేసుకొని పోవడం, నీకు ఇచ్చింది ఇమాందారు పెట్టకుండా ఏదో ఉల్టా పల్టా మాట్లాడడం. అలా మీరు న్యాయంగానే వెళ్తారు కానీ మేషరాశి వాళ్ళు కానీ ఎదుట ఉన్న వాళ్ళు మీరు లేక నడవరు. వాళ్ళు అన్నిటికీ మీరు ఏమనుకుంటారంటే నాకు ఆ భగవంతుడే ఉన్నాడు, ఆ సర్వేశ్వరుడే ఉన్నాడు, ఇచ్చేటివాడు వాడు, తీసుకునేటివాడు తీసుకుపోయాడు ఆయన. మన వీళ్ళంతా నేను పైసకు పైసా రాత్రి అనుకుండా పగలనుకుండా నేను జమ చేశానేమో, వాడికి అవసరపడింది అడిగిండి ఇచ్చినా పోయింది. ఏం చేస్తాం? ఇమాందార్ దానికి గుడిక ధైర్యం మంచిగా చేస్తారు, గట్టిగా ధైర్యం, భయపడరు. వచ్చేది వస్తుంది, పోయేది పోతుంది. మన ప్రాప్తిలో రాసి ఉండాలి. అలా అంటే ఒకరొకరు ఎన్నో సంపాదించిండ్రు. జాగలు, ఇండ్లు, మేడలు, మిద్దెలు, భూములు నాకంటి ముందు ఎంతోమంది ఎంతో కొన్నారు. మరి అప్పుడు నేను కొనలేదు కదా, మరి ఇప్పుడు అదే ఉంటుంటే నేను కోటేశ్వరుని అవుతును కదా అని మరి అట్లా అనుకోవచ్చు కదా. అలా అనుకోరు. ప్రాప్తిలో నా ఎంత ఉందో అంతే ఉంది. అలా సంపాదించిన వాళ్ళు మస్తు సంపాదిస్తుండ్రు. ఇప్పుడు సంపాదించినలో ఉన్నారు, అప్పుడు సంపాదించినలో ఉన్నారు, నా ప్రాప్తిలో గింతే ఉంది అని మంచి గొప్ప
గొప్పగా ఆశ పెట్టుకొని మంచి పెద్దతనం అనుకొని అంతకే ఉంటారు. అది చాలా ధీరే గుణం అంటారు, దానికి మంచి బుద్ధి అంటారు, మంచి జ్ఞానం అంటారు. వాళ్ళకి ఇంట్లో పేరు ఉంటుంది, బయట పేరు ఉంటుంది, ఎక్కడ పోయినా మంచి పేరు ఉంటుంది. మంచి రాశి అది. మేషరాశి వాళ్ళకి బాగుంది. ఈ రాశి వాళ్లకు ముందల ఏదన్నా పని చేయాలనుకున్నా నిదానం, తొందర వద్దు. ఎందుకో ఈ మేషరాశి వాళ్ళకి జరా ఇంట్లో ప్రాబ్లమే, బయట ప్రాబ్లమే, మనసు శాంతం లేకుండా ఏదన్నా ఇంట్లో అమృతం తినాలనుకున్నా, ఏదో యథార్థంగా తినాలనుకున్నా మనసు అస్సలు కుదరపడకుండా ఎక్కడో ఉన్న వాళ్ళు పైకి వస్తుండ్రు. మీరు ఎంత ఉన్నారు అంతే ఉన్నారు. ఎందుకు అంతే ఉన్నారు. మరి నా ప్రాప్తిలో ఒక మెట్టు లెక్కేది ఉందా, లేకపోతే ఇంతే ఉండేది ఉందా, నా ప్రాప్తిలో ఏముందో అనుకుంటున్నారు. అలా కాదు. నారు పోసిన వాడు నీరు పోస్తాడు. ఏ బిడ్డలకైనా, ఏ కొడుకులకైనా తల్లిదండ్రులు ఏమనుకుంటారు, నా కొడుకులు పైకి రావాలి, పైకి వెదగాలి, ఒక మెట్టు దాటాలి, వాళ్ళు చల్లగా ఉండాలని తల్లిదండ్రుల దీవెన కొడుకు బిడ్డల మీద ఉంటుంది. భక్తుల మీద భగవంతుని దయ ఉంటుంది. ఈడు ఇంత నా గురించి కష్టపడుతుండు, ఇంత ధ్యానం చేస్తుండు, ఈడు ఒక మెట్టు పైకి రావాలి, ఈడు పైకి ఎదగాలి, ఈడు మంచిగా ఉండాలి, చల్లగా ఉండాలి, నాకు ఇంత సేవ చేస్తుండు, నా దారిలో నడుస్తుండు, ఈయనకి ఎందుకు కంపల దొబ్బాలేమని అట్లా దొబ్బకుండా మంచిగా ఒక దారి చూపిస్తాడు, ఒక లెవెల్గా నడుస్తాడు. దానికి అర్థం ఏమిటిది? మనం ఏ పని చేయాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా కానీ ముందు ఆ దేవుని ధ్యానంలో ఉండి పని చేసి భగవంతుని ధ్యానంలో ఉండాలి. స్వామి నీ దయామని ఆ భగవంతుని ధ్యానంలో ఉండి నీ ఏ పని కూడా చెయ్యి, అది కలిసి వస్తుంది, మంచిగా అవుతుంది. అలా కాకుండా నేను కష్టపడుతున్నా, నాకు పైసలు వస్తలేవా అని ఎతికారం చేయవద్దు, ఓవర్ పోవద్దు. ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే అది కరెక్ట్ కాదు, అది మంచిది కాదు. నిదానం, తొందర వద్దు. ఇంతవరకు పడ్డ కష్టం మీరు చాలా ఎక్కువ. ఇంతవరకు మీరు చాలా నష్టపోయారు, కష్టపడ్డారు, కొన్ని రోజులు మీరు బాధపడ్డారు. ఇప్పుడేమున్నదంటే నేను పైకి వస్తానా, కిందికి పోతానా, నా ఇంటి లోపల ప్రాబ్లమ్స్ ముందు సాల్వ్ కావాలి. అంటే ప్రాబ్లం అంతా లేవలైపోవాలి. ప్రాబ్లం లేవలు కావాలంటే ఏం చేయాలి? భగవంతుని ధ్యానంలో ఉండాలి. భగవంతుని ధ్యానంలో ఉంటే ఆయన ఏం చేస్తాడు? ఈ మెట్టు కన్నా ఒక పై మెట్టు లెక్కిపిస్తాడు. ఎక్కువ హుషారితనం చేస్తే పై మెట్టు లెక్కినా కింద మెట్టుకు దొబ్బుతాడు. అలా చేసుకోవద్దు. మన చేతుల్లోనే తప్పు చేసుకుంటాం. మన కొడుకులకో బిడ్డలకో ఎవరికన్నా మేము కోపం చేస్తే వాళ్ళకే కోపం వస్తుంది. మరి దేవునికి ఎతికారం చేస్తే దేవునికి కోపం రావద్దా? వస్తుంది. భగవంతుని ధ్యానంలో నడవండి. ఈ మేషరాశి వాళ్ళకి ఇప్పుడేముందంటే మాత్రం అంత కరెక్ట్ నడవడం లేదు. ఏదన్నా చేద్దామంటే కొంత వెనక ముందలవుతుంది. లక్ష్మి రావటం పోవటం ఉంది, ఆగటం లేదు. ఎక్కువ ఆలోచిస్తున్నారు. అంత ఆలోచించకండి, నిదానం చేయండి, చాలా మంచిగా కలిసి వస్తుంది. ఒక మెట్టు లెక్కేది మాత్రం పక్కా ఉన్నది. తొందరపడకండి, నిదానం చేయండి. ఒకసారి గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. పంచముఖ్ 5 గవ్వలు, చాలా మంచి గవ్వలు పడ్డాయి, పర్వాలేదు. మేషరాశి వాళ్ళ జ్యోతిషం, మేషరాశి వాళ్ళకి ఇప్పుడు ఎట్లా ఉందంటే ఆదాయం 2, యాయం 14, రాజపూజ ఫలం 5, అవమానం 7. చూశారా? లాభం తక్కువ, నష్టం ఎక్కువ. అందుకు ఏం చెయ్యాలి? సాక్షంగా భగవంతుని ధ్యానంలో నడవాలి. భగవంతుని ధ్యానంలో నడుస్తే ఏమవుతుంది? మీకు చాలా బాగుంటుంది, కలిసి వస్తుంది, మనసు శాంతం ఉంటుంది, చేపెట్టిన పని కలిసి వస్తుంది, అన్నిటికీ బాగుంటుంది. కానీ మీరు కొంచెం నిదానంగా భగవంతుని ధ్యానం లోపలనే ఉండండి. ఈసారి పైమెట్టి లెక్కేది మాత్రం పక్కా. నిదానం, తొందర మాత్రం వద్దు. నమస్కారం.